బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. తాజా పరిణామాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగనుంది. పలు అంశాలపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆసిఫ్ లైవ్ లో అందిస్తారు. ఆసిఫ్, మౌనిక, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. అయితే ప్రధానంగా తెలంగాణలో తాజా పరిస్థితులపై అదేవిధంగా ఈ నెల ఏదైతే 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంచలనాత్మకంగా నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో భాగంగా కరెన్సీ నోట్ల రద్దు కానీ 500,000 రూపాయల నోట్ల ఏదైతే రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తదితర అంశాలపై జరుగుతున్న పరిణామాలపై కూడా కేంద్ర కేబినెట్ ఇవాళ రాష్ట్ర కేబినెట్ ఇవాళ భేటీలో ప్రధానంగా చర్చలు జరగనుంది. అయితే నిన్న సీఎం కేసీఆర్ ముఖ్యమైన ఐఏఎస్ అధికారులతో నిన్న నోట్ల రద్దు వ్యవహారంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై నిన్న సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది. ఒక నివేదికను కూడా సిద్ధం చేయాలని కూడా నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇచ్చిన కమిటీ అంటే వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధార నివేదికను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అయితే ప్రధానంగా సీఎం కేసీఆర్ ముఖ్యమైన సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు 2 రాష్ట్ర అంటే కలెక్టర్లను కూడా ఈ కమిటీలో పెట్టి ఏదైతే పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై పూర్తిగా ఏ విధంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాలపై చాలా క్లియర్గా పూర్తిగా నివేదిక సిద్ధం చేయాలని కూడా నిన్న ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఐఏఎస్ అధికారులు ఇస్తున్న నివేదిక ఆధారంగానే ఇవాళ పెద్ద నోట్ల వ్యవహారంపై ఏ విధంగా జరుగుతున్న పరిణామాలపై దాన్ని పరిష్కార మార్గాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై ప్రధానంగా ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే గత వారం క్రితమే సీఎం కేసీఆర్ నేరుగా పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాటికి ఏ విధంగా వెసులుబాటు కల్పించాలి, సామాన్య ప్రజలకు సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చాలా క్లియర్గా సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో జరిపిన భేటీ కానీ సుమారుగా గంట పాటు ఏదైతే తన భేటీలో ఏదైతే సూచన సలహాలు ఇచ్చారో ఆ సూచనల సలహాలు ఏ విధంగా ఇచ్చారనే అంశాలపై కూడా ఇవాళ సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీలో వివరించే కూడా వివరించే అవకాశం ఉంది. అయితే అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పెద్ద నోట్ల విషయంలో సామాన్య ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలు బ్యాంకుల్లో కానీ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాలపై చాలా క్లియర్గా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఏ విధమైన అంటే ప్రభుత్వ పరంగా వారికి ఎలాంటి సహకారం అందించాలి, ప్రభుత్వ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటే సామాన్య ప్రజలకు ఇబ్బందులు తొలుగుతాయన్న అంశాలపై కూడా సుదీర్ఘంగా ఇవాళ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యల్లో భాగంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై సుదీర్ఘంగా ఇవాళ కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్చించే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ప్రత్యేకంగా కొన్ని సూచనల సలహాలతో ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఇవాళ కూడా తాజాగా కేబినెట్ భేటీలో కొన్ని సుదీర్ఘంగా డిస్కస్ చేసుకొని ఆ విషయాలను కూడా సూచన సలహాలో భాగంగా ఏదైతే కరెన్సీ పాత కరెన్సీ రద్దయిన తర్వాత సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బంది కానీ కొత్త కరెన్సీ రావడంలో కొంత ఆలస్యం జరుగుతున్న పరిస్థితులు కానీ కొత్త కరెన్సీ వచ్చిన తర్వాత బ్యాంకులకు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలన్న అంశాలపై కూడా సుదీర్ఘంగా మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ 15 రోజులు జరుగుతున్న పరిణామాలపై సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా సీఎం కేసీఆర్ ఈ కేబినెట్ భేటీలో మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆయా జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఏ విధంగా జిల్లాల పరిస్థితులు ఉన్నాయనే అంశాలపై కూడా జిల్లా మంత్రులతో కూడా పూర్తిగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అయితే మరోవైపు తాజాగా కొత్తగా ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిపాలన కానీ కొత్త జిల్లాలో జరుగుతున్న పనుల అభివృద్ధి పనుల తీరుపై కూడా సుదీర్ఘంగా భేటీలు చర్చించే అవకాశం ఉంది. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా భవిష్యత్తులో కొన్ని వేరే కొత్త పథకాలు తీసుకురావాలనే అంశాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరి
వచ్చే ఇప్పుడు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాల అంశాలపై కూడా ఒక చర్చ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ జరుగుతున్న కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర కేబినెట్ కూడా అత్యవసర సమావేశం కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏ విధంగా వాటి పరిష్కార మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కృషిని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సామాన్య ప్రజలకు సహకారం అందించాలన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న అంశాలపై ఇవాళ సుదీర్ఘంగా సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. మౌనిక.